ప్రియమైన దేవుని వారలారా, యాకోబు పత్రిక యొక్క వివరణలో మనం ఉన్నాం. ఇప్పటికే 8 భాగాల్లో మనం ముగించుకుని ఈరోజు మనము 9వ భాగంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. గత వారము కూడా ఈ లోకంలో బ్రతుకుతున్న మనిషి తన ఆయుష్కాలము కొంచెమే అని ఎరిగి, నువ్వు వ్యాపారం చేస్తూ ఉన్నా, ఉద్యోగము చేస్తూ ఉన్నా, పని చేస్తూ ఉన్నా, నీ జీవనోపాధి ఏదైనా అయినప్పటికీ నీ జీవనోపాధి, నీ వ్యాపారము దేవుని చిత్తము కొరకు ఉండాలని గత వారము చెప్పడం జరిగింది. దేవుని చిత్తము కొరకే నీ వ్యాపారము, నీ ఉద్యోగము, నీ చేతి పని, నీ సంపాదన ఉండాలని గత వారం చెప్పడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా యాకోబు గారు 5వ అధ్యాయంలో మరొక గ్రూప్ గురించి మాట్లాడుతున్నారు. ఆ గ్రూప్ ఎవరో కాదు, ధనవంతులుగా పిలువబడుతూ ఉన్న, ధనాన్ని పోగేసుకుని బ్రతుకుతున్న ధనవంతులు ఎవరైతే ఉన్నారో ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన స్టార్టింగ్ ఎవరితో ఏమంటాడు చెప్పనా? ఇదిగో ధనవంతులారా మీరు జాగ్రత్త అంటున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చేటి ఉపద్రవములు గూర్చి ప్రలాపించి ఏడువుడి. ధనవంతులారా మీ మీదకి ఉపద్రవము రాబోతూ ఉన్నది, కాబట్టి మీరు ఎలా ఉండాలి? దయచేసి ఆ ఉపద్రవాన్ని తప్పించుకోండి, ఏడవండి అంటున్నాడు. కొన్ని మాటలు బైబిల్లో ఎందుకో యాకోబు గారు చాలా కఠినంగా ఆయన పదప్రయోగం చేశాడు. ఈ యాకోబు పత్రిక మీరు గమనించండి, దారిన పోయే దానికి కాదు. యాకోబు పత్రిక సంఘములోనికి వచ్చి సంఘములో కూర్చున్న వారికి, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి పత్రిక రాశారు. ఎవరైతే క్రైస్తవులు అయితే ఉన్నారో ఆ క్రైస్తవులకు పత్రిక రాసి, క్రైస్తవులారా మీలో ధనవంతులు ఉన్నారేమో, ధనవంతులారా బహుపరాక్, మీ జీవితంలోనికి ఉగ్రత రాబోతుంది, మీరు దేవుని చిత్తానుసారంగా మీ జీవితాన్ని మీరు కొనసాగిస్తున్నారా లేదా అని చాలా చక్కగా అనుభవంలో నుంచి సంఘాన్ని చూస్తూ, లోకాన్ని చూస్తూ, సంఘములో ఉన్న ధనవంతులను చూస్తూ, లోకములో ఉన్న ధనవంతులను చూస్తూ, అక్కడ జరుగుతున్న విభేదాలు, గొడవలు, కుళ్ళు, కుతంత్రాలు, గర్వంతో నిండిపోతున్న హృదయాలను చూసి ఆయన ఎంతో వేదన పడుతూ ఈ పత్రిక రాస్తూ, క్రైస్తవులారా మీరు సంపూర్ణంగా మారాలి. ఎలా మారాలంటే దేవుని చిత్తములోనికి మీ జీవితాలు రావాలని యాకోబు పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రికలో 5వ అధ్యాయము మొదటి 6 వచనాలను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము మొదటి 6 వచనం చూస్తే, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చేటి ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టిన వాయును, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినములందు ధనము కూర్చుకుంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వరదినమునందు మీ హృదయములను పోషించుకుంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మలను ఎదిరింపురు అని ధనవంతుల గురించి ఒక పారాగ్రాఫ్, ధనవంతుల గురించి ఒక పోర్షన్ రాసి, ధనవంతులారా మీ బ్రతుకును మీరు మార్చుకోండి అని చెబుతున్నది యాకోబు పత్రిక. అదేంటండి, క్రైస్తవులైతే ధనాన్ని కలిగి ఉండవద్దా? క్రైస్తవుడైతే డబ్బు సంపాదించొద్దా? క్రైస్తవుడైతే రిచ్ పర్సన్గా ఉండడానికి అనర్హుడా? యాకోబు పత్రిక చెప్పేది ఏంటంటే, ధనము సంపాదించుకోవడం నేరం కాదు, ధనవంతుడిగా జీవించడం నేరం కాదు. దేవుడు నీకు ఏదైతే ధనాన్ని ఇస్తున్నాడో అది నీ వ్యాపారము ద్వారానైనా, నీ ఉద్యోగము ద్వారానైనా, నీ చేతి పని ద్వారానైనా, ఎలాగైనా సరే నువ్వు ఏదైతే ధనాన్ని నువ్వు సమకూర్చుకుంటున్నావో ఆ ధనము ప్రాముఖ్యముగా 2 కారణాల కొరకు నువ్వు సంపాదించాలి. మొదటి కారణము దేవుని సేవ నిమిత్తము, 2వ కారణము మానవ సేవ నిమిత్తము. డబ్బు సంపాదించడం పాపం కాదు, ధనవంతుడిగా జీవించడం పాపం కాదు. మన ధనాన్ని దేవుని సేవ కొరకు
కొరకు, అలాగే మానవ సేవ కొరకు మన ధనాన్ని వినియోగించకుండా ఆ ధనాన్ని ఎప్పుడైతే మనం బిగబడతామో అప్పుడు అది మీ జీవితాలకు పాపం అవుతుంది. యాకోబు పత్రిక చెబుతున్న మాట అది. నోట్ దిస్ పాయింట్. అదేంటంటే బేదలుగానే బ్రతకాలా? ఈరోజు సమాజం అయిపోయింది చెప్పండి. మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, ఈ కారు కొనేసుకున్నాము. మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, 3 ఫ్లోర్ ఇల్లు కట్టేసుకున్నాము. మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, మేము ధనవంతులం అయిపోయాము. అదేంటి? లోకములో చెబుతున్న సాక్ష్యాలు ఏవైతే ఉన్నావో బైబిల్కి సెట్ అవ్వట్లేదు. యాకోబు పత్రిక ప్రత్యేకించి క్రైస్తవులను ఉద్దేశించి రాయబడిన పత్రిక. క్రైస్తవులారా, మీ ధనము దేవుని యొక్క సేవ నిమిత్తము ఉపయోగించబడుతున్నదా? మీ ధనము మానవుల యొక్క సేవ నిమిత్తము ఉపయోగించబడుతున్నదా? ఈ 2 కారణాలు కనుక నీ డబ్బు ఉపయోగించకపోతే నువ్వు ఎంత డబ్బు సంపాదించినా అదంతా కూడా నీ డబ్బుకు తుప్పు పడుతుంది, నీ డబ్బుకు చెదలు పడుతుంది, బహుపరాక్. తద్వారా నువ్వు నాశనంలోనికి వెళ్ళిపోతావు. ఎందుకంటే నువ్వు డబ్బును సమకూర్చుకున్నది సాధారణమైన దినాలు కాదివి. నువ్వు డబ్బును సమకూర్చుకుంటున్నది సమాధానకరమైన దినములు కాదివి. ఇవి ఏ దినాలంటే అంత్య దినములు యందు నువ్వు ధనము సమకూర్చుకొనుచున్నావు. నువ్వు ఏ దినాల్లో డబ్బు సమకూర్చుకుంటున్నావు అంటే వధ దినమందు నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావు. బహుపరాక్ అని చెబుతూ ఉన్నాడు. యాకోబు గారికి ఉద్దేశం ఏంటి? యాకోబు గారు ఏ కాలానికి సంబంధించిన వాడు? సంఘము ఏర్పరచబడిన తర్వాత ఆదిమ సంఘానికి, తొలి సంఘానికి, మొదటి శతాబ్ద కాలంలో ఉన్న సంఘానికి అధ్యక్షుడిగా పెద్దగా ఉన్నాడు. ఆయన సంఘములో కొన్ని పరిస్థితులను చూస్తున్నారు. ఎలా ఉన్నారంటే కొంతమంది ఏమో వారి ధనాన్ని అంతా కూడా దేవుని యొక్క పరిచర్య కొరకు ఉపయోగిస్తున్నారు, మానవ సేవ కొరకు ఉపయోగిస్తున్నారు. మరికొంతమంది ఏమో ఆ ధనాన్ని బిగబట్టేస్తూ ఉన్నారు. అందుకే 2 గ్రూపుల వారిని ఉద్దేశించి ఈరోజు మన సందేశం ఉంటుంది. ధనం విషయంలో ధనికులైన విశ్వాసులు ఎలా ఉండాలి? మొదటిది, ధనం విషయంలో ధనికులైన విశ్వాసులు ఎలా ఉండాలి? ధనం విషయంలో విశ్వాసులు కాని ధనికులు, ధనవంతులు ఎలా ఉండాలి? మొదటిది, ధనం విషయంలో ధనికులైన విశ్వాసులు ఎలా ఉండాలి? రెండోది ఏంటంటే ధనం విషయంలో విశ్వాసులు కాని ధనవంతులు ఎలా ఉండాలని ఈ 6 వచనాలు కలిగిన ఈ పోర్షన్లో యాకోబు గారు చక్కగా వివరిస్తూ ఉన్నారు. దాన్ని మనం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. యాకోబు గారి కాలంలో ఉన్న ప్రజలను చూద్దాం ఒకసారి. ఆ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనములో ధనము కలిగిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారో ఇక్కడ రాయబడింది. ధనము కలిగిన ధనవంతులైన విశ్వాసులు వారు ఏం చేశారో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనములో రాయబడిన మాట. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచి పెట్టేశారు. ఇదిగో ఒక ఆయన ధనవంతుడిగా ఉన్నాడా? ఆ ధనవంతుడు ఏం చేశాడంటే దేవుని సేవ కొరకు, రెండోది మానవుల యొక్క సేవ కొరకు, ఈ 2 కారణాల కొరకు వారి దగ్గర ఉన్న ఆస్తంతా అమ్మేసి ఈ 2 కారణాల కొరకు వారి యొక్క డబ్బును వినియోగించారు. వీరెవరినంటే ధనవంతులైన విశ్వాసులు దేవుని సేవ నిమిత్తము, మానవుల సేవ నిమిత్తము వారి యొక్క ధనాన్ని ఖర్చు చేసినట్లుగా, వినియోగించినట్లుగా లేఖనంలో రాయబడిన మాట ఇది. పాపం పేతురు గారు కూడా ఈ జాబితాలోకి సంబంధించిన వాడే. పేతురు గారు కూడా తనకున్న ధనాన్ని, ఆస్తిపాస్తులు, సిరి సంపదలు, బంగారం అంతా కూడా సంఘం యొక్క అభివృద్ధి కొరకు, అనేక మంది తినడానికి తిండి లేదు, కరువు ఏర్పడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సువార్త కొరకు, అదే సమయంలో బీదైన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆహారం పెట్టడానికి కూడా తన ధనాన్ని అంతా ఇచ్చేశాడు. ఒకరోజు పరిచర్యలో భాగంగా ఒక ప్రాంతానికి వెళుతూ ఉంటే అక్కడ 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయంలో ఒక భిక్షం అడుక్కునే ఒక వ్యక్తి దేవాలయంలో ఒక వ్యక్తి పేతురును చూసి దేవాలయము ద్వారము దగ్గర భిక్షం అడుగుగా 3వ అధ్యాయం 6వ వచనంలో అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. పేతురు దగ్గర ఏమీ లేదట, వెండి లేదు, పేతురు దగ్గర ఏం లేదు, బంగారము లేదు,
పేతురు దగ్గర దానం చేయడానికి రూకలు లేవు, డబ్బు లేదు పేతురు దగ్గర. ఎందుకంటే ఈ పేతురు గారు ఏమైపోయాడు చెప్పండి? దేవుని యొక్క సేవ నిమిత్తము బీదవాడుగా మార్చబడ్డటం. నా దగ్గర ఏమీ లేదయ్యా, నా దగ్గర ఒక వరం ఉంది. ఏంటి ఆ వరం అంటే, ఇదిగో ఈరోజు నువ్వు పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నావు కదా, నిన్ను బాగు చేసే వరం ఉంది, అది ఇస్తానన్నాడు. కానీ పేతురు గారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చూడండి, ఆయన దగ్గర ఏ ధనము లేదు. అంటే ఈరోజు సేవకులకు ఒకనాటి సేవకులకు ఎంత వ్యత్యాసం ఉన్నదో మనం బాగా గమనించాలి. బైబిల్లో ఉన్న సంఘానికి ప్రస్తుత సంఘానికి ఉన్న వ్యత్యాసం మనం గమనించాలి. బైబిల్లోని భక్తులకు ప్రస్తుత భక్తులకు వ్యత్యాసం గమనించాలి. బైబిల్లోని బోధకులకు ఈనాటి బోధకులకు ఉన్న వ్యత్యాసం గమనించాలి. వీరు అంటున్నారు, నా దగ్గర ఏమీ లేదయ్యా. ఏమి లేదంటే బంగారం లేదు, వెండి లేదు, ఏమీ లేదు. నా దగ్గర నేనైతే కలిగి ఉన్నానో అది ఈరోజు నీకు ఇస్తాను. ఏమిస్తావు అంటే, నీకు స్వస్థతనిస్తానన్నాడు. మరొక సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యముల్లోని 4వ అధ్యాయము 34వ వచనం చూస్తే, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి, వేటిని అమ్మి? భూములను ఇళ్లను అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వారి అక్కర కొలది పంచిపెట్టరు గనక వారిలో ఎవరికి కూడా కొదువు లేకపోయెను. తొలి సంఘములో విశ్వాసులైన ధనవంతులు ఏం చేశారనంటే, దేవుని యొక్క పరిచర్య నిమిత్తం, అంటే దేవుని సేవ కొరకు, అలాగే బీదరికములో ఉన్న, కఠినమైన బీదరికములో ఉన్న బలహీనమైన వారిని పోషించడానికి, వారికి ఆహారం పెట్టడానికి తమ ఆస్తులను, వారి ఇండ్లను, వారి భూములను అమ్మి దేవుని సేవ చేశారు. వారి భూములను అమ్మి, వారి ఇండ్లను అమ్మి ప్రజలకు ఆహారం పెట్టారు. కానీ ఈరోజు సేవ ఎలా జరుగుతుంది చెప్పండి? దేవుని సేవ అనే పేరు చెప్పుకొని వీళ్ళు భూములు కొనుక్కుంటున్నారు. దేవుని యొక్క సేవ అనే పేరు చెప్పుకొని వీరు ఇళ్ళు కట్టుకుంటున్నారు. దేవుని సేవ పేరు చెప్పుకుని వీరు సుఖభోగంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే బైబిల్కి ప్రస్తుత క్రిస్టియానిటీకి చాలా వ్యత్యాసం ఉన్నది. అందుకే ధనవంతులారా, దేవుని సేవ చెప్పుకొని విశ్వాస జీవితంలోనికి వచ్చి విశ్వాసులైన ధనవంతులుగా ఎవరైతే బ్రతుకుతున్నారో, ధనవంతులైన విశ్వాసులుగా ఎవరైతే బ్రతుకుతున్నారో, బహు జాగ్రత్త. రాబోతున్న ఉగ్రతను మీరు తప్పించుకోగలరా అని అడుగుతున్నాడు యాకోబు భక్తుడు. గమనించగలగాలి. యాకోబు భక్తుని యొక్క ఆవేదన మనకు అర్థం కావాలి. ఎస్పెషల్లీ ప్రత్యేకించి క్రైస్తవులను ఉద్దేశించి రాయబడిన పత్రిక ఇది. అంటే ధనానికి, సిరికి మనము ఎంత దూరంగా ఉండాలో చెప్పే ప్రయత్నం అది. ఏమవుతుంది అంటే, నీ బంగారము తుప్పు పట్టిపోతుంది. అదేనాడు కదా యాకోబు పత్రిక. చూద్దాం ఒకసారి, దాన్ని చూసుకుని మరలా అపోస్తుల కార్యంలోకి వద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టిన వాయిను. ఎక్కడైనా ధనం చెడిపోతుందా? ధనం చెడిపోతుందా? ధనం చెడిపోదు. ధనము ఎప్పటికీ చెడిపోదు. ధనం ఒక దగ్గర పెడితే అలాగే ఉంటుంది. కానీ నోట్లు చెడిపోతున్నాయా? ఎందుకంటే యాకోబు గారు ఈ పత్రిక రాసే సమయానికి నోట్లు లేవు. అప్పుడు కేవలము కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. కాయిన్స్, బంగారంలోను వెండిలోను కాయిన్స్ ఉన్నాయి. అదే డబ్బుగా చలామణయ్యేది. ఆయన అంటున్నాడు 3వ వచనంలో కదా, 3వ వచనంలో, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. ప్రియమైన దేవుని సేవకులారా, ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ దినాల్లో ధనము కొరకే దేవుని నమ్ముకునేవారు అధికమైపోతూ ఉంటే, ఇలాంటి పరిస్థితులు వచ్చాయని తొలి సంఘము నాటి చరిత్రలో యాకోబు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ వెండి ఏదైతే ఉన్నదో, మీ బంగారం ఏదైతే ఉన్నదో, అది తుప్పు పట్టేస్తుంది. అది నిజమా? వెండికి తుప్పు పడుతుందా? వెండిని మీరు మట్టిలో వేసి అలా ఉంచితే ఎంతకాలమైనా తర్వాత కడుక్కుంటే అది అలాగే ఉంటుంది. బంగారమైన మీరు గమనించండి, అది మట్టిలో వేసి వదిలేస్తే ఎంతకాలమైనా సరే అది అలాగే ఉంటుంది, దాని తుప్పు పట్టదు. ఎందుకు తుప్పు అంటున్నాడంటే, ఎందుకు తుప్పు పడుతున్నట్టు యాకోబు గారు, మీరు దేవుని యొక్క పని నిమిత్తము,
దేవుని యొక్క సేవ నిమిత్తము మీ విశ్వాస ప్రమాణములు మీరు నెరవేర్చకుండా మీ జీవితాల్లో మీరు చేస్తున్న కార్యాలను చూసావా, మీ విశ్వాస జీవితాలు శిథిలమైపోతూ ఉన్నాయి. మీ విశ్వాస జీవితాలు నాశనమైపోతూ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఉగ్రత దినములలో ఉన్నారు, మీరు అంత్య దినములలో ఉన్నారు, మీరు వధ దినములలో ఉన్నారు. దయచేసి గమనించండి, ధనవంతులైన విశ్వాసులారా, మీ ధనాన్ని చక్కగా ఖర్చు పెట్టుండయ్యా. 2వ వచనంలో, మీ ధనము చెడిపోయినయ్యా. ధనం ఎప్పుడు చెడిపోదు. చెడిపోయే గుణం దేనికి ఉంటుంది చెప్పండి? ఆహారానికి ఉంటుంది. చెడిపోయే గుణము ఆహారం అనుకుంటుంది. యాకోబు గారికి ఇంటెన్షన్ ఏంటంటే, నువ్వు ఏదైతే సమకూర్చుకుంటున్నావో అది చెడిపోబోతున్నది. నీ వస్త్రాలు ఏవైతే ఉన్నావో నీ వస్త్రములు చెదల పట్టిపోయే పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే దేవుడు నీకు ఎందుకు ధనాన్ని ఇస్తున్నాడనంటే, నీ ధనాన్ని దేవుని సేవ నిమిత్తము, రెండోది మానవ సేవ నిమిత్తము ఉపయోగించాలని ఆయన చెప్తున్న లేఖనం. ఇప్పుడే మనం అపోస్తలుల కార్యంలో చూసామా? మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళిపోదాం. మరొక సందర్భం కొరకు అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల్లోని 4వ అధ్యాయము 36వ వచనం చూస్తే, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనంలో, కుప్రలో పుట్టిన లేవీయుడకు యోసేపును ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండని. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇప్పటి వరకు మనం అపోస్తలుల కార్యములు మనం చూసుకున్న ఈ ఉదాహరణలు ఏవైతే ఉన్నావో, ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నావో, విశ్వాసులైన ధనవంతులు ఎలా ఉన్నారో రాయబడిన సందర్భాలు ఇవి. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మీ దగ్గర ధనం ఉంటే ఆ ధనాన్ని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి, వీళ్ళు చేసిన త్యాగాల గురించి మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ విశ్వాసంలో ఉన్న మరొక ధనవంతులైన కుటుంబం ఉంది. ఆ కుటుంబం పేరే అననీయ, సప్పీరా. పాపం వీళ్ళు కూడా ఆలోచన వచ్చేసింది. అందరూ పొలాలు అమ్మేస్తున్నారు, అందరూ సువార్త కొరకు మరి భూములు అమ్మేస్తున్నారు, ఇల్లులు అమ్మేస్తున్నారు, మనం కూడా అమ్మేద్దాము అని. అమ్మడం అయితే అమ్మారు, కానీ హృదయంలోనికి సాతాను కూడా ప్రవేశించిన వెంటనే కొంత దాచేసుకున్నారు. దేవుని సేవకు నేను ఎంతెందుకు ఇవ్వాలి, జేబులో పెట్టేసుకుంటే ఏమేం చెప్పండి, చచ్చిపోయారు. ఆ క్షణమంది చచ్చిపోయారు. మంచి ఉదాహరణలు ఇవి. యాకోబు పత్రికకు సూటబుల్ ఎగ్జాంపుల్స్ ఇవి. ధనము ఎందుకు అంటే, ధనము మొదటి రీజను దేవుని సేవ కొరకు. ధనం ఎందుకు అంటే, రెండవ రీజను మానవ సేవ కొరకు. మానవ సేవ ఎలా చేయాలో యాకోబు పత్రిక ప్రారంభమైన దగ్గర నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మానవ సేవ ఎలా చేయాలి, గత వారం కూడా చెప్పుకున్నాం. మానవ సేవ అంటే ఏంటి, మానవ సేవ ఎలా చేయాలి, ఎలా చేస్తే అది మానవ సేవ అవుతుంది, మానవ సేవే అది మరలా ఎలా మాధవ సేవగా మారబోతుందని గత వారం కూడా మనం చెప్పుకున్నాం. ఈ అననీయ సప్పీరా చూడండి, విశ్వాసులైన ధనవంతులని ఈ విశ్వాసులు ఏం చేస్తారంటే, ధనాన్ని దాచుకోవడం వల్ల ఆ రోజే ఆ దినమే పురుగులు పడి చచ్చిపోయారు. గమనించగలగాలి. మరి ఈరోజు దేవుని పేరు చెప్పి వ్యాపారాలు చేసేస్తున్నారు కదా. ఒక ఆయన కచ్చిపులు అమ్మేసుకుంటాడు, ఒక ఆయన ఆయిల్ ప్రేరాలు అమ్మేసుకుంటాడు, ఒక ఆయన పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టేసి రకరకాల వ్యాపారాలన్నీ కూడా. యేసుప్రభు కాలంలో దేవాలయమును వ్యాపారపు ఇల్లుగా మారిస్తే కొరడాలు పెట్టుకుంటాడు కదా. ఈరోజు ఆయన దేవాలయం ఈరోజు వ్యాపార స్థలముగా మారిపోయింది. ఏమన్నారన్నా? సిలువ చెక్క, ఇక అన్ని సిలువ చెక్కలు అమ్ముకోవడము, యెరూషలేము నుంచి రాళ్ళు మట్టి అవి తీసుకొచ్చి ఆయిల్ తీసుకొచ్చి అమ్ముకోవడము, ఆకులు అలములు అన్ని బిజినెస్ అయిపోయింది ఈరోజు. అంటే బైబిల్ యొక్క వాక్యానికి ఈరోజు సంఘము ఎంత దూరంగా బ్రతుకుతుందో మనం గమనించగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేంటంటే ధనవంతుడు అవ్వడం తప్ప అంటే, ధనవంతుడు అవ్వడం తప్పు కాదు. ధనాన్ని దేవుని సేవ నిమిత్తము, మానవ సేవ నిమిత్తము ఖచ్చితంగా ఉపయోగించుకోకుండా మన చేతులు కనుక మనం బిగబెడితే కనుక ఇదిగో వీళ్ళ మీదకి ఉగ్రత వచ్చిందే, అలా ఉగ్రత రాబోతుందని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనంలో చెబుతున్నాడు. ఇదిగో ధనవంతులారా బహుపరాక్, మీ ధనము వలన మీ మీదకి ఉగ్రత రాబోతున్నది,
దయచేసి జాగ్రత్తగా ఉండండి అని యాకోబు గారు చెబుతున్న మాటలు ప్రియులారా. యేసు ప్రభు వారు కూడా ఆయన హెచ్చరించాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్తలో 6వ అధ్యాయము, మత్తయి సువార్తలోని 6వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మత్తయి సువార్తలోని 6వ అధ్యాయము 19వ వచనం చూస్తే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడా, కూర్చుకోండి అన్నాడా? కూర్చుకొనవద్దు అనడం దానికి అర్థం ఏంటి? ఆయన వద్దంటే మనం కూడా వద్దు అనే అనాలి. ఆయన వద్దు అన్నాడు కాబట్టి మనం వద్దనాలి. మరి ధనం కూర్చుకోకపోతే ఎలా అంటే, పోషకుడు ఆయన. నువ్వు ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం చెప్పు? ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే పెళ్ళిళ్ళు లడ్డు కూడా తినలేవు నువ్వు. అర్థమవుతుందా? అందరూ లడ్డూలు వేసుకుంటారు, నీకు మాత్రము లడ్డు కావాలని ఆయన అని అడగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఒక యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఒక వీడియో చూసి చాలా కాలం కిందట, చాలా కాస్ట్లీ పెళ్ళి అనమాట, చాలా రిచ్ పెళ్ళది. అందరూ కూడా విందు ఆ బంతిలో కూర్చున్నారు. అందరూ కూడా వెండి పళ్ళాలు వేయబడ్డాయి, పెద్ద పళ్ళాలు వేయబడ్డాయి. కానీ అందరూ కూడా స్వీట్ వచ్చేసరికి మాకొద్దు 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 మాకొద్దు. మార్వాడీస్ వివాహాల్లో స్వీట్ ఎక్కువ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే స్వీట్ తినగలిగే అది లేదు వాళ్ళకి. ధనవంతులు. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు ఏ స్వీట్ తినగలవు, ఏ హాట్ తినగలవు? ధనవంతులారా జాగ్రత్త అని చెబుతుంది వాక్యం. అందుకే సేవలో ఉన్న మనమే కానీ, సంఘంలోకి వస్తున్న క్రైస్తవులే కానీ యేసుప్రభు యొక్క మాట ఖచ్చితంగా వినాలి. యేసుప్రభు యొక్క అడుగు జాడల్లో బోధించిన బోధకులు ఎవరైతే ఉన్నారో, బైబిల్ బోధకులు, వారి మాట మరి జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పినవే యేసుప్రభు మాటలు జ్ఞాపకం చేశారు. అపోస్తలులే కానీ, సంఘ పెద్దలే కానీ వారు బోధించిన బోధ వారి సొంత బోధ కాదది. నా మాటలలోనివి పరిశుద్ధాత్ముడు వారి ద్వారా బోధిస్తాడు. నా మాటలలోనివి బోధించబడతాయి. అక్కడ అవి బోధించబడ్డాయి. యేసుప్రభు చెప్తున్నాడు, ఈ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలెదరు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి, అక్కడ చిమ్మెట ఉండదు, చెదలు పట్టవు, తుప్పు ఉండదు, అవి తినివేయడం ఉండదు, దొంగలు కన్నము వేసి అక్కడ దొంగతనం చేసేవాడు ఒకడు కూడా ఉండడు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండదు. కాబట్టి ధనము విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అనేక మంది సేవలో దేవుడు వారికి ఇచ్చిన ఆ పనిని, దేవుడు వారికి ఇచ్చిన సాక్ష్యాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ఆ దర్శనాన్ని ఎందుకు కోల్పోతారంటే, దేవుడిని పక్కన పెట్టేసి కేవలము ధనము కొరకు మాత్రమే పరిచయం చేస్తున్నారు. కొంతమంది వారు డైరెక్ట్ చెప్పేస్తున్నారు, ఈరోజు మేము దేవుడిని నమ్ముకున్నాము, ఇది వచ్చేసింది. ఏదొచ్చింది? సాధారణమైన కారు కొనుక్కుంటే తప్పు కాదండి. ఏ సేవకుడిని గుర్తుపెట్టుకోండి, అవసరానికి ఉపయోగకరమైన బడ్జెట్లో కారు కొనుక్కుంటే తప్పు కాదు. కానీ అవసరానికి మించి లగ్జరీలో కొనుక్కుంటారు చూసారా, అది ఖచ్చితంగా తప్పైపోతుంది, అది ఖచ్చితంగా పాపమైపోతుంది. దేవుడు మన అవసరాలు ఖచ్చితంగా తీరుస్తాడు. అవసరానికి మించి ఆశలు, అవసరానికి మించి కోరికల్లోకి వెళ్తే కనుక దేవుడు తోలు చేస్తాడు. జాగ్రత్త. అదే అంటాడు యాకోబు గారు, యాకోబు పత్రిక. ఎందుకంటే మీరు ధనము కూర్చుకున్న కాలం ఇది సాధారణమైన సమాధానమైన కాలం కాదు. ఇది ఏ కాలం అంటే ఇది అంత్య దినం. ఇది అపాయకరమైన కాలం. ఇది వధ దినములు. ఇవి వధ దినములు అంటే వధ తెలుసు కదా, మెడకాయ మీద కత్తి ఉన్న దినాలు ఇవి. యాకోబు గారు అంటున్న మాట నండో, నేను కొత్తగా మళ్ళీ నేను పదప్రయోగం చేసిన మాట కాదు ఇది. మీరు ఏ దినాల్లో ధనం వెంట పడుతున్నారనంటే దేవుని విడిచిపెట్టి వధ దినముల్లో మనం బ్రతుకుతూ ఉన్నాము. ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుడు విశ్వాసులైన ధనవంతులు లేదా ధనవంతులైన విశ్వాసులతో మాట్లాడిన ఈ మాటలు గమనించాలి. గత వారం కూడా చెప్పాను, ఒక ధనవంతుడు ఉన్నాడు, పొలం విరగ పండేసింది. అతను అనుకున్నాడు, బాగా పండేసింది, పాత గోడౌన్స్ అన్నిటిని పడగొట్టించేసి కొత్త గోడౌన్స్ కట్టుకోవాలి, నా పొలము, నా పంట, నా ధనము, నా ధనము, నా ధనము, తినము నా ప్రాణమా, తినము త్రాగము సుఖించుము అంటే ప్రభు అన్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగే వాళ్ళు దొంగలు నీ చుట్టూ ఏర్పడిపోతున్నారు, వాళ్ళని చంపేసి నీ ధనాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతారు, నువ్వేం చేయగలవు అని అడుగుతూ యేసుప్రభు అక్కడ ఒక మాట అన్నాడు. ఆ మాట చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్తలోని 12వ అధ్యాయము
21వ వచనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయము 21వ వచనం చూస్తే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండును. ఎలా ఉంటాడు? వెర్రివాడు వలె ఉంటాడు. నువ్వు ధనవంతుడు అవ్వాలనుకుంటున్నావా? ఎవరి నిమిత్తం అవ్వాలి చెప్పండి? దేవుని కొరకు ధనవంతుడుగా, దేవుని నిమిత్తము ధనవంతుడుగా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ధనవంతుడుగా. అంతేగాని లోకములో దేన్నో సంపాదించుకుని లోక సంబంధమైన నీ స్టేటస్ పెంచుకోవడానికి ధనవంతుడు కావద్దు అని చెబుతుంది లేఖనం. ప్రియులారా, ఇవి సొంత మాటలు కాదు. ఇవి విచిత్రం ఏంటంటే, ఇలాంటి ప్రసంగాలు క్రైస్తవ సమాజం వినడము ఏనాడో మానేసింది. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారనంటే డబ్బు కోసం అండి. ఇంకెందుకు నమ్ముకుంటాం? డబ్బే ఇవ్వకపోతే ఈ దేవుడు ఎందుకు మాకు? డబ్బు కోసము, స్థలాల కోసము, పొలాల కోసము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉండాలంటే నిఖార్సైన ఖచ్చితమైన వాక్యము వినాల్సిందే, అది ఎంత కఠినంగా ఉన్నా సరే. ఈరోజు ధనవంతులు అంటే ఒక ప్రత్యేకమైన స్టేటస్. ఈరోజు సంఘాల్లో కూడా ధనవంతుడికి ఒక స్థానం ఉంటుంది. 2వ అధ్యాయం మనం చదువుకుని వచ్చాం ఇక్కడికి. యాకోబు పత్రిక వివరణలో 2వ అధ్యాయంలో ఒక ధనవంతుడికి ఒకలాగా, బీదవాడికి ఒకలాగా పక్షపాతం చూపించేవారు సంఘంలో ఉంటే, అలాంటి వారితో యాకోబు గారు మాట్లాడిన మాట మనం మర్చిపోకూడదు. ధనవంతులారా, మీ జీవితాలు ఏమవుతున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకండి బైబిల్ ధనవంతులు అవడం ఇష్టం లేదా అంటే, బైబిల్కి ఇష్టం లేక కాదు. ధనములో పాపం ఉన్నది, ధనములో గర్వం ఉన్నది, ధనములో అసూయ ఉన్నది, ధనములో స్వార్థం ఉన్నది, ధనములో సాతాను క్రియలు ఉన్నాయి. అందుకే భక్తుడు ప్రార్థన చేశాడు, అధికమైన ఐశ్వర్యమైన వద్దు, నిరుపేద స్థితి వద్దు, తగినంత ఆహారం చాలన్నాడు. తగినంత ఆహారం చాలన్నాడు. ఈ లోకంలో మనం క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత, ఒక క్రైస్తవుడిగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకు కావాల్సినవి 3. ఒకటి దైవభక్తి కావాలి, రెండోది 3 పూట్ల ఇంతంత అన్నము కావాలి, రెండోది మంచి వస్త్రము కావాలి. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. మరి నివాసము సంగతి ఏంటంటే, నివాసము అద్దెదో సొంతదో ఏదో ఒకటి. ఈ జీవితమే అద్దె జీవితం. ఇది ఈ లోకంలో మనం బ్రతుకుతున్న జీవితమే అద్దె జీవితం ఇది. ఎందుకంటే మనం వేరే లోకం నుంచి లోకానికి వచ్చాం. మరలా ఈ లోకాన్ని విడిచిపెట్టి యాత్రికులుగా మనము తిరిగి వెళ్ళిపోవాల్సిందే. అందుకే పౌలు భక్తుడు తిమోతి గారికి పత్రిక రాస్తూ, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూస్తే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూస్తే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. నీకేం కావాలంటే దైవభక్తి ఉండాలి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందము. ఇంటి గురించి కూడా పౌలు గారు మాట్లాడలేదు చూడండి. ఇంటి కొరకు అప్పులు చేసి దేవుని సన్నిధిని విడిచిపెట్టమని పౌలు గారు మొత్తానికి చెప్పలేదు చూడండి. ఈరోజు చాలామంది పెద్ద ఉద్యోగాలు, కానీ ఏం ప్రయోజనము? 1వ తారీఖు వస్తే ఈఎంఐ టెన్షన్. అర్థమవుతుందా? ఎందుకు ఇంత ఈఎంఐ అంటే, ఇల్లు కొన్నాం సహోదరా, ఎంత లోన్ తీసుకున్నామంటే 30 లక్షలు, 40 లక్షలు. మరి ఎన్ని సంవత్సరాలు కట్టాలంటే, ఇంకెన్ని సంవత్సరాలు? జీవితాంతం కట్టాలి. అర్థమవుతుందా? భక్తులు ఇంటి నిర్మాణం గురించి కూడా మాట్లాడలేదంటో. అంటే మన భక్తి ఇంకెంత గొప్పగా ఉంటారో మీరు గమనించండి. సేవ పేరు చెప్పుకొని బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేసుకున్న సేవకులు, విశ్వాసులు ఈరోజు చాలామంది ఉన్నారు సమాజంలో, నేను కాదనట్లేదు. కానీ వాక్యం అంటుంది, ఇంటి నిర్మాణములో తగు మాత్రమే. ఇంటి నిర్మాణంలో తగు మాత్రం, అంతే కానీ అధికమైన హెచ్చులకు పోయి అప్పుల్లోకి వెళ్ళిపోయి దేవునికి దూరం కావద్దు. నీకు రెంటింట్లో ఉంటున్నావా, కంటిన్యూ చేయి. ఎందుకంటే
రెంటిండ్లైనా ఓనిళ్ళైనా నీతో పడ్డది రాదు, నీతో పడి రాదు. పౌలు గారు చాలా క్లియర్గా చెబుతున్నారు, ఏది మనం తీసుకురాలేదు, ఏది మనము తీసుకొని పోలేము. కాబట్టి ఈరోజు మనిషి బ్రతకడానికి కావలసింది ఇంతంత ఆహార పదార్థములు. అన్నం అంటే కేవలం అన్నం మాత్రమే కాదు, వాటర్ కూడా. ఆహార పదార్థములు. రెండోది, మనిషి నిండుగా కప్పుకునే మంచి వస్త్రాలు కలిగి ఉన్నాయి. అంతకు మించి ఎక్స్ట్రా నువ్వు ఏది ఖర్చు పెట్టినా నీ జీవితము పాడైపోతుంది, కష్టాల్లోకి వెళ్ళిపోతావు. దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఉండవు. ఎందుకంటే దేవుడు ఒక తన సేవ నిమిత్తం నీకు ధనాన్ని ఇస్తూ ఉంటే ఆ ధనం అంతా వెళ్ళిపోతుంది. చెప్పండి, డైవర్ట్ అయిపోతుంది. ఈరోజు కొన్ని చర్చెస్ చూడండి, కొన్ని చర్చెస్ చూస్తే అసలు ఏంటి, అసలు చర్చెస్ ఎలా కడుతున్నారు అనిపిస్తూ ఉంటుంది. క్రొత్త నిబంధనలో దేవుడు చర్చ్ కూడా కట్టమని చెప్పలేదు. నాట్ ఓన్లీ న్యూ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా మీరు గమనించండి. దావీదు అనుకున్నాడు, నీ వల్ల కాదు, సొలొమోను కడతాడులే అన్నాడు. అంతే, దేవుని నిర్ణయం కాదు మందిరం కట్టడం. దేవుని నిర్ణయం ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరం కట్టాలి. అలాగే ఈరోజు మందిరం కట్టుకోవద్దానంటే మందిరం కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? ప్రజలు వచ్చి ఎండకు ఎండిపోకుండా, వానకు తడిచిపోకుండా, చలికి వణికిపోకుండా ఉండడానికి ఒక చక్కటి అనుకూలమైన చర్చ్ కట్టుకోవాలి, అంతే. అంతకు మించి ఎక్స్ట్రా ఇంటీరియర్ అని, డెకరేషన్ అని, మా డోర్లు చూడండి, మా తలుపులు చూడండి, మా స్టేజ్ చూడండి, మా బ్యాక్గ్రౌండ్ చూడండి, వీటి కొరకు డబ్బు ఖర్చు పెడితే దేవుడు అడుగుతాడు, నీకు డబ్బును నీకు ఎందుకు ఇచ్చాను చెప్పనా? నా చిత్తమును, నా వాక్య సంబంధమైన కార్యక్రమాల కొరకు నీకు డబ్బు ఇచ్చాను, మొదటి పాయింట్. రెండోది, మానవులకు నువ్వు సేవ చేయాలి. మానవులకు సేవ చేయటం కొరకే నువ్వు డబ్బు పొందుకున్నావు. ఈ డబ్బంతా ఏం చేస్తున్నావు? నువ్వు డైవర్ట్ చేస్తున్నావు. అది తప్పు అని చెబుతుంది దేవుని వాక్యము. అంటే సేవ ఎంత జాగ్రత్తగా చేయాలో మనకు అర్థం కావాలి. మనం ఎంత కఠినంగా చెప్పేస్తున్నాం కాబట్టి వాక్యము మన దగ్గర ఎవరు నిలబడరు. యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడుడి. ఎందుకంటే విశాల మార్గంలో చాలా మంది ఉంటారు. ఎందుకంటే అక్కడ విందులు, వినోదాలు, డ్యాన్సులు, ఈలలు, కేరింతలు కదా, డ్యాన్సులు, రకరకాల మూమెంట్స్ ఉంటాయి, రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ అది కాదు, ఇక్కడ కేవలము దేవుని మనస్సు మాత్రమే ఉంటుంది, దేవుని యొక్క హృదయం మాత్రమే ఉంటుంది. అందుకే ఈ మాటలు కొంచెము కఠినంగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. బైబిల్ మీరు మనసు పెట్టి చదివితే, పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో చదివితే, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో చదివితే సర్వసత్యం మనకు బోధించబడుతూ ఉంటుంది. ఆ సర్వసత్యం ఏంటంటే, నీకు ఇవ్వబడుతున్న ధనము దేవుని సేవ కొరకు, నీకు ఇవ్వబడుతున్న ధనము మానవాళి యొక్క సేవ కొరకు. మానవాళి యొక్క సేవ కొరకు యేసుప్రభు ఎప్పుడు చెప్పే మాట, యేసుప్రభు చెప్పిన మాట మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను దప్పికొంటిని, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు. నేను దిగంబరునై ఉంటిని, మీరు నాకు వస్త్రములు ఇచ్చారు. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చు తిరిగి. నేను చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను పరామర్శించారు. ప్రభువా, నీవెప్పుడు ఆకలి కొన్నావు, నీవెప్పుడు దాహం వేసింది, నీవెప్పుడు రోగం వచ్చింది, నీకెప్పుడు బట్టలు లేవు, నీవెప్పుడు చెరసాల్లో ఉన్నావు ప్రభు అంటే, ఇదిగో వీళ్ళకి చేస్తే ఎవరికి? ఈ మానవాళికి చేస్తే నాకు చేసినట్లే అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ సంఘము, సమాజము దేవుడు కోరని వాటికి అధికమైన డబ్బు వెచ్చిస్తూ ఉన్నది. దేవుడు ఏదైతే ఖచ్చితంగా చేయమని మనకు ఆజ్ఞాపిస్తున్నాడో వాటికి మాత్రము ధనాన్ని వినియోగించలేకపోతున్నారు. అందుకే ఇదే అధ్యాయంలో మన కిందకు చదివితే 9వ వచనంలో, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములు, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివు మనుషులకు నష్టములోను, నాశనములను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల్లో తమ్మును తామే పొడుచుకుంటున్నారట. పొడుచుకుంటే ఏమవుతుంది చెప్పండి? కత్తి తీసుకుని పొడుచుకున్నాం, ఏమవుతుంది చెప్పండి? చచ్చిపోతాం. ఆత్మీయ జీవితంలో కూడా ధనమే కావాలని పరుగులు పెట్టి దేవుని విడిచిపెట్టేస్తే ఆత్మీయ జీవితంలో మళ్ళీ మనం పొడుచుకుని మన ఆత్మను మనమే చంపుకున్నామనే అర్థంతో పౌలు గారు మాట్లాడుతున్నమాట.
అందుకే 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకించక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయుచున్న దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము. ఇక్కడ ఏమన్నాడు? అన్న వస్త్రములు దైవభక్తి కలిగి ఉండి సుఖంగా ఉండు అన్నాడు. మన సుఖం దేనిలో ఉంటుంది? బంగారంలో సుఖం ఉంటుంది, వెండిలో సుఖం ఉంటుంది, అందమైన రాజభవనంలో సుఖం ఉంటుంది. అర్థమవుతుందా? మంచి పరిపేసుకున్నామండి, రాత్రి అయితే దగ్గు వస్తుంది, ఏం ప్రయోజనము? అర్థమవుతుందా? పరుపు బాగుంది, మంచం బాగుంది, ఇలా పడుకోగానే ఇక్కడున్న ఫ్లమ్ అంతా పైకి వచ్చేసి ఒకటే దగ్గు, ఏం ప్రయోజనము? సుఖం ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. ఇక్కడ ఉందా? సుఖం ఉంటుందా? ఉంటుందా అండి? అందుకే చాలామంది ధనవంతులు చూడండి, వాళ్ళ ఇళ్ళల్లో ఇలా ఇలా కొంచెము ఏటవాలుగా ఉండే కొన్ని పరికరాలు ఉంటాయి, మొత్తం పడుకోలేరు, అలా జారపడతారు. అవసరమైతే పిల్లో వేసుకున్నాం, 4 దుప్పట్లు వేసుకున్నాం. ఈరోజు మెడికల్ షాప్ దగ్గర కొన్ని రకాల పరికరాలు వచ్చేసాయి బ్యాక్ సపోర్ట్ ఇవ్వడానికి. ఎందుకు వచ్చేసాయి చెప్పండి? సుఖము దేవుడు ఇవ్వాలి, నువ్వు అనుకుంటే నువ్వు కొనుక్కుంటేనే వచ్చేది కాదు. ఆ సుఖము దేని వల్ల వస్తుందనంటే దైవభక్తి వల్ల వస్తుంది. ఆ సుఖము ఏ ఆహార పదార్థమైనా సరే జీవితకాలము తిను, షుగర్ లేకుండా, బీపీ లేకుండా, ఏ రోగము లేకుండా ప్రతి ఆహారాన్ని, ఏదైతే భోజన పదార్థం ఉందో ప్రతి ఆహారాన్ని లైఫ్ లాంగ్ తిను. నీకంటే సుఖము కలిగిన వాడు చరిత్రలోను, భవిష్యత్తులోను, వర్తమానంలో ఇంకోడు ఉండడు. సుఖం అంటే అది. అర్థమవుతుందా? సుఖం అంటే పెద్ద ఇల్లు కట్టేసుకోవడం, సుఖం అంటే కారు కొనేసుకోవడం, సుఖం అంటే ఆభరణాలు అలంకరించుకోవడం కాదండోయ్. సుఖం అంటే దైవభక్తి కలిగి, దేవుని సన్నిధిలో క్రమశిక్షణ కలిగి, డిసిప్లిన్ కలిగి, సమయానికి ఇంతంత ఆహారం తినడం సుఖము, సమయానికి చక్కగా నిద్రపోవడం సుఖము, మంచి వస్త్రాలు వేసుకుని నీట్గా ఉండడం సుఖము. పౌలు మాట్లాడుతున్న సుఖం అదే. పౌలు అనుభవించాడు ఆ సుఖాన్ని. ఎన్ని జతల బట్టలు కలిగి? 2-3 జతల బట్టలే కలిగి ఉన్నాడు పౌలు గారు తన జీవితంలో. తిమోతితో అంటాడు, ఓ తిమోతి, నువ్వు వస్తున్నప్పుడు ఆ అంగి పట్టుకురా, ఎందుకంటే ఒకటి ఒంటి మీద ఉంది, ఇంకోటి దండి మీద ఉంది, ఇంకోటి కావాలి నాకు. ఈ 2వ పత్రికలో ఉంటుంది, తిమోతి గారి 2వ పత్రికలో. ఎందుకు అలాంటి పరిస్థితులు పౌలు గారికి ఎందుకు వచ్చినాయంటే సుఖము ఆయనకి. పోనీ ఏ ఇంట్లో ఉన్నాడు? అద్దె ఇంట్లో ఉన్నాడు. ఆ అద్దె ఇల్లు ఏం చెప్పండి? చెరసాల. ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికి వెళ్ళదు పౌలా, నువ్వు ఎవరిని దగ్గరకు వస్తే వాక్యం చెప్పు, అంతేగా నువ్వు సమాజంలోకి వెళ్ళి వాక్యం చెప్పే అవకాశం లేదు పౌలా నీకు. ఆ చెరసాల్లో పుట్టిన పత్రికలే పౌలు గారి పత్రికలు. సుఖము గురించి మాట్లాడుతున్నాడండి, సుఖము గురించి మాట్లాడుతున్నాడు. అందుకే మన సుఖము ఎప్పుడు కూడా మినిమం నీడ్స్ మీదే ఉండాలి, కనీస అవసరతల మీదే ఉండాలి, కానీ లోకములో హెచ్చుల మీద ఉండకూడదు. దేవుడు మనకు ఏది ఇస్తున్నాడో దాన్నే సుఖము. పాత బట్టలైనా పర్వాలేదండి, సంతోషంగా ఉండడం నేర్చుకోండి. ఎవరు నేర్చుకుంటారు? ఇక్కడ దైవభక్తి ఉంటే పాత బట్టలైనా సుఖమే. అర్థమవుతుందా? కొత్త బట్టలే కావాలని లేదు. ఇక్కడ దైవభక్తి ఉంటే పాత బట్టలు కూడా మనకి ఏమిస్తాయి చెప్పండి? సుఖాన్ని ఇస్తాయండి. యేసుప్రభు జీవితము ఏ జీవితం చెప్పండి? బ్రతుకున్నంతకాలం ఆయన జీవితము పశువుల పాక జీవితమే. మీకు అర్థమవుతుందా? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడుకు తలవాల్చుకున్నట్టుకు ఆయనకు స్థలము లేదు. తనది కాని గాడిద మీద ఆయన యెరూషలేముకు ప్రయాణమయ్యాడు. తనది కాని ఓడలు ఎప్పుడు కూడా ఆ గలిలయ సముద్రంలో అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. తనది కాని గదిలో ఎప్పుడు కూడా ఆయన మేడ గదిలో భోజనాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఏది తనది కాదు. తనది కాని సమాధిలో ఆయన ఉంచబడ్డాడు. ఎవడి కొరకో చెక్కబడిన చెక్క మీద ఆయన ఎలాడదీయబడ్డాడు. ఆయన లైఫ్ అంతా చూడండి, చివరికి సమాధి కూడా ఆయనది కాదు. ఒక ఆయన తవ్వించుకున్నాడు, ఒక ఆయన తొలిపించుకున్నాడు. ఎవరైనా? యోసేపు అనే ఒక భక్తుడు. ఆయన సమాధిలో ఆయన పెట్టబడ్డాడు. ఈ లైఫ్లోనికి క్రిస్టియన్ రావాలి అని చెబుతున్నాడు యాకోబు గారు. మనం ఉన్న కాలము అంత్య దినములు, మనం బ్రతుకుతున్న కాలము వద దినములు. గత వారం కూడా చెప్పాను,
ధనవంతుడు లాజరు సందర్భంలో ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళాడనంటే ధనవంతుడు తన ధనాన్ని దేవుని యొక్క చిత్తము కొరకు కానీ మానవాళి యొక్క సేవ కొరకు కానీ తన ధనాన్ని ఉపయోగించలేదు. ప్రతిదినము సుఖాన్ని కోరుకున్నాడు, ప్రతిదినము సుఖపడ్డాడు. కానీ ఏమేం చెప్పండి, చివరికి ధనవంతుడు చచ్చిపోతే దిక్కులేదు. కానీ బీద లాజరు చచ్చిపోతే ఎవరు వచ్చారు చెప్పండి? ఆకాశము తెరవబడి పరలోకము నుంచి దూతలు వచ్చి తీసుకెళ్తున్నాయట. అంతకు మించిన సౌభాగ్యం ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేం కావాలి? లోకములో ప్రతి దినము సుఖపడ్డాడు, చచ్చిపోయిన తర్వాత ఎవ్వరూ చూడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ధనవంతులైన విశ్వాసులు ఎలా ఉండాలో ఇప్పుడు వరకు విన్నాం. విశ్వాసులు కాని ధనవంతుల గురించి యాకోబు గారు మాట్లాడుతున్నారు. దానిలో మనం ప్రవేశిద్దాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. విశ్వాసులు కాని ధనవంతులు ఏమైపోయారంటే వారి దగ్గర పని చేసిన కూలోళ్ళకు కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదట. అర్థమవుతుందా? కూలోళ్ళకి ఈరోజు మనం పని చేసామనుకోండి, డబ్బులు కంపల్సరీ సాయంత్రానికి ఇచ్చేయాలా. కొన్ని ఈరోజు మంత్లీ శాలరీస్ కాబట్టి మంత్ అయిన వెంటనే డబ్బులు ఇవ్వాలా. కొన్ని ఆర్గనైజేషన్లో కొన్ని కంపెనీల్లో వెంటనే శాలరీ ఇవ్వరు చూడండి. కొంతమంది 1 నెల హోల్డ్ చేస్తారు, కొంతమంది 2 నెలలు హోల్డ్ చేస్తారు. ఈరోజు గవర్నమెంట్లో కూడా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లని, అంగన్వాడీ టీచర్లని, వీరికి నెల ఎవరు 3 నెలలకో 6 నెలలకో 7 నెలలకో ఇస్తామంటారు. ఏం చేసుకోవాలి బ్రతుకు? దేవుడు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. ఆ సిస్టమ్ పెట్టినోడు వేసేస్తాడు లోపల, ఆ సిస్టమ్ని కొనసాగిస్తున్న వారిని కూడా వేసేస్తాడు లోపల. ఏ నెల డబ్బులు ఆ నెల ఇవ్వాలి. ఒకవేళ మంత్లీ పేమెంట్ అయితే, వీక్లీ పేమెంట్ అయితే ఏ వీక్ ఆ పే కంపల్సరీ చేయాలి. ఒకవేళ మీరు రెంట్ కూడా చూడండి, క్రైస్తవ బిడ్డలారా, మీరు రెంట్ కూడా చూడండి. మీరు ఏదైతే ఒప్పందం కలిగి ఉన్నారో ఆ ఒప్పందం యొక్క డేట్కి 1 రోజు కూడా మీరు వెనక్కి వెళ్ళకూడదు. అది మీ సాక్ష్యమై ఉండాలి. అది మీ సాక్ష్యమే. రెంట్ ఆన్ టైంలో పే చేయాలి. మీ సాక్ష్యం అక్కడ తెలియపరచబడుతుంది. డబ్బు విషయంలో డబ్బును ఖర్చు చేయాలనే విషయంలో బైబిల్ సాటి, దీనికి ఎవరు పోటీ కాదు. బైబిల్లో మంచి ఆర్థిక శాస్త్రం ఉన్నది. ఇది ఎప్పుడు అర్థమవుతుంది? పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉంటే అర్థమవుతుంది. కొంతమంది సంపాదన బాగానే ఉంటుంది, చెంబుడు నీళ్లు వాడాల్సిన దగ్గర బకెట్ నీళ్ళు ఆడేస్తారు. ఏం ప్రయోజనం? డబ్బులు ఉంటుందా? ఉండదు. అంతే కదండి. చెంబుడు నీళ్ళు వాడాల్సిన దగ్గర చెంబుడు నీళ్ళే ఉపయోగించాలి. బకెట్ నీళ్ళు వాడితే ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. ఈరోజు మనం కూడా సంపాదిస్తున్నాం, కాదనట్లేదు. చెంబే 10 రూపాయల దగ్గర నువ్వు 10 రూపాయలు వాడకుండా 100 వినియోగిస్తే ఏమవుతుంది చెప్పండి? సంపాదన అంతా నెల అయ్యేసరికి ఖాళీ అయిపోతాయి. మంచి ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్ని బోధించేది బైబిల్ గ్రంథం. ఇది ఎవరికి అర్థమవుతుంది? భక్తి. ఏ భక్తి? దైవ భక్తి బాగున్నోడికి అర్థమవుతుంది. లేదు లోకంలో ఎచ్చులకు పోతానంటే ఇదే కంటిన్యూషన్. ఇదిగో మీ చేను కోసిన పని వారికి మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతికు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది. మనం బిగబడుతున్నామే, రేపే వచ్చలే ఎల్లుండి వచ్చలే అని ఆ కూలికి నోరొచ్చి దేవుడికి మొరపెడుతుంది. ప్రభువా ఈ రోజుకే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వలేదు ప్రభు అని. నేను ఈ రోజుకి ఈ అకౌంట్లో నుంచి ఆ అకౌంట్లో వెళ్ళిపోవాలి, అతడు డబ్బులు ఇవ్వలేదని ఎవరు మొరపెడతారు చెప్పండి? డబ్బు మొరపెడుతుందట. ఆ రోజు కూలి మొరపెడుతుంది. మీరు బిగబెడుతున్నారు చూసారా? మీరు బిగబెట్టిన కూలి మీ మీద నేరస్థాపన చేస్తున్నది. జాగ్రత్త. అందుకే ఎందుకున్నాను, మీరు రెంట్లైనా, మీరు ఇవ్వాల్సినవైనా, మీరు కట్టాల్సినవైనా క్రమంగా మనం కట్టేసుకోవాలి. తర్వాత 5వ వచనంలో, ఎందుకంటే మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వరదినమునందు మీ హృదయములు మీరు పోషించుకుంటున్నారు. డబ్బులు మీరు సమయానికి ఇవ్వకుండా ఆ డబ్బులు మీరు హోల్డ్ చేసి మీ హృదయాలను పోషించుకుంటున్నారు. ఏ కాలములో ఉన్నారంటే మీరు వధ కాలములో ఉన్నారు. వధించే ముందు గొర్రె పిల్లని, మేక పిల్లని బాగా మేపుతారు. ఎందుకు మేపుతారు? మంచిగా కొవ్వు పడితే అది మంచి టేస్ట్గా ఉంటుంది.
ధనవంతులు కూడా అలాగే మేపబడుతున్నారు. కానీ రిజల్ట్ ఏమవుతుంది చెప్పండి? వధించే కాలం ఉంది నాయన, మెడ మీద కత్తి రెడీగా ఉన్నది, జాగ్రత్త అంటున్నారు ఆమోస్ గారు. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం. మీరు అనుకున్నారా? ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం. ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 1వ వచనం. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, షోమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా. ఆవులారా అంటే తెలుసు కదా, బీఫ్. కట్ చేస్తే బీఫ్ అయిపోతాయి. ఆవులారా అని మాట్లాడుతూ, ఆవులంటే అక్కడ ఆవులు కాదు, వర దినములో బ్రతుకుతున్న మనుషుల్ని ఆవులారని సంబోధించాడు కదా. షోమ్రోను పర్వతమునందున బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగొట్టుచున్న వారులారా, మాకు పానము తెచ్చియుడని మీ యజమానుడితో చెప్పువారులారా, ఈ మాట ఆలకించండి. ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధ తోడని చేసిన ప్రమాణం ఏదనగా, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు. కాల్చి వేయబడతారు. జాగ్రత్త. తందూరి చికెన్ తిన్నారా? కొంకులు వేసేస్తారు, అట్లకి వేసేసి లోపల నుప్పుల్లో పెట్టేస్తారు. అలా అయిపోతే నీ జీవితాలు జాగ్రత్త అంటాడు. ఎవరిని? ఆవుల లాంటి ధనవంతులతో. ఎందుకు ఆవులు అనే సందర్భం మన దగ్గరకు వచ్చిందనంటే, వధ దినమునందున్నావు నీవు. వధ దినమునందు నువ్వు ఎలా బ్రతకాలి? దేవుని చిత్తము కొరకు బ్రతకాలి. నువ్వు పేదవారి నువ్వు ఎంత బాధ పెట్టావో, వారి పక్షమున నువ్వు పెట్టిన బాధ అంతా కూడా, నువ్వు ఆపిన డబ్బంతా కూడా దేవునికి మొరపెడుతుంది కాబట్టారంటుంది దేవుని వాక్యము. అందుకే ఎవరైనా ధనవంతుల చేత మనం నలిగిపోతూ ఉంటే ఏం అదేని పడకండి, ఏం బాధపడకండి. మన పక్షమున యుద్ధము చేసేది మన న్యాయాధిపతి అయిన ఆ దేవుడు మన పక్షంలో ఉన్నాడు. భయపడాల్సిన అవసరం ఏది లేదు. మనకు రావాల్సిన దేవుడు మనకు ఆయన ఇస్తూనే ఉంటాడు, మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, గమనించండి. వధ దినమున డబ్బు సమకూర్చుకుంటున్నారా? ఒకవేళ సమకూర్చుకుంటే అది దేని కొరకు? దేవుని సేవ కొరకు. రెండోది మానవ సేవ కొరకు ఉపయోగించాలి. లేదు, నేను దేవుని సేవ కొరకు ఏమి ఇవ్వను, మానవుల సేవ కొరకు నేను ఏమి ఇవ్వను అంటే కనుక, నీ జేబుల్ని, నీ అకౌంట్లని ఎలా ఖాళీ చేయాలో ఆయన తెలుసు. నీకు ఇష్టము లేని చోట నీ కార్డులు స్వైప్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అది హాస్పిటల్ అయ్యి ఉండొచ్చు, అది హోటల్స్ అయ్యి ఉండొచ్చు, రెస్టారెంట్ అయ్యి ఉండొచ్చు. ఒక వస్తువుని అధికమైన వెలకు నువ్వు కొనే పరిస్థితులకు వెళ్ళిపోవచ్చు. నష్టపోతావు. జాగ్రత్త. బైబిల్ మీరు గమనించండి. బైబిల్లో ఉన్న దేవుడు మీరు గమనించండి. ఆయన బీదల పక్షం నుండే దేవుడు. బీదలను ఎప్పుడు కూడా ఆయన ఎన్నడూ కూడా విడవడు, ఎడబాయిన దేవుడు. ఆయన బీదల పక్షపాతి. బైబిల్ ఉన్న దేవుడు. బీదలారా మీరు ధన్యులు అన్నది బైబిల్, అంతేగాని ధనవంతులారా మీరు ధన్యులు అని బైబిల్ ఎక్కడ లేదు. లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఒక మంచి మాట నేను ఎప్పుడు చెబుతా. బీదవాడిగా బ్రతకడం అంటే దేవుని చిత్తంలో ఉన్నామని నోట్ చేసుకోండి. అప్పులు లేకుండా ఉండాలండి. అప్పులు ఉండొద్దు. అప్పులు లేకుండా కఠినమైన బీదరికమైనా పర్వాలేదు. అలా మన జీవితంలో ఇంతంత ఆహారము, ఇంతంత వస్త్రము, రెంట్తో సొంతతో ఏదో ఒక ఇల్లుండి మన జీవితము దైవభక్తి కలిగి కొనసాగిస్తే కనుక మనల్ని మించిన దేవుని చిత్తము నెరవేర్చే వారు ప్రపంచంలో మరొకరు ఉండడం. బైబిల్ ఎప్పుడు మీరు గమనించండి. బీదల పక్షమున దేవుడు ఉంటాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనం చూస్తే, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు మీరు ఆకలి కొనుచున్నారు, మీరు ధన్యులు. ఒకానొక రోజు మీరు తృప్తిపరచబడతారయ్యా. 24వ వచనం చదవండి. 24వ వచనంలో అయ్యో అయ్యో అంటే ఎంతో ప్రమాదం ఉన్నదయ్యా, ఎంతో ప్రమాదం ఉన్నది.
అయ్యో అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి గొంతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడుస్తారు. అందుకే యాకోబు గారు చెబుతున్న మాట, బతుకున్నప్పుడే మీ బ్రతుకులు మార్చుకోండి. ధనవంతులారా, రాబోచున్న ఉగ్రతని మీరు జీవితాల్లో నుంచి తప్పించుకోనండి. ధనవంతుడు బ్రతుకున్నంత కాలము తినుచు త్రాగుచు సంతోషించాడు. కానీ నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత, తండ్రి అబ్రహామా నాకు దాహం వేస్తుందయ్యా, ఒక చుక్క నీరు పంపించమని ఆఫ్టర్ ఆల్ ఒక బొట్టు నీరు కొరకు అడుక్కున్న బ్రతుకు అతనిది. కానీ లాజరుదైతే ఎంతో సంతోషకరమైన నెమ్మది స్థలంలో లాజరు ఉన్నాడు. ఇదే చెప్పాడు యేసుప్రభు వారు ఇక్కడ. ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ ఇప్పుడు మీరు పొందుకుంటున్నారు. ఇప్పుడు ఈ కడుపు నిండి ఉన్న వారులారా మీకు త్వరలో ఆకలి రాబోతున్నది. ఈరోజు సుఖపడుతున్న వారులారా ధనాన్ని పట్టుకుని భవిష్యత్తులో మీకు శ్రమ రాబోతున్నది. అందుకే ఈరోజు ఈ అల్పకాలము శ్రమలు అనుభవించినా పర్వాలేదు, బీదలుగానే మన జీవితాన్ని కొనసాగించాలి, బీదలుగానే కన్ను మూయాలి. అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, నాకు ఏ ఆశ లేదు, ఏ కోరిక లేదు. నేను డైరెక్ట్గా మొహమాటం కూడా లేకుండా చెబుతాను. ఒకవేళ దేవుడు ప్రేరేపించి ఏదైనా చర్చి ఇస్తే ఓకే, కానీ చర్చ్ కట్టాలనే మనస్తత్వం కూడా నాకు లేదు. నేను కట్టాలనుకునే ఒకే ఒక చర్చ్, ఆత్మ సంబంధమైన చర్చ్. నా చర్చ్, నా ద్వారా నడిపిస్తున్న చర్చ్, నేను ఎక్కడ పెట్టినా ఆ చోటకు వచ్చి వాక్యాన్ని విని దేవుని ఆరాధించాలి. అయ్యా నదీ తీరానికి రండి అయ్యా అంటే అదే చర్చ్. అయ్యా ఈరోజు మనకి ఈ స్థలం లేదు, చెట్టు కింద కూడుకుందామంటే అదే మనకు చర్చ్ అవ్వాలి. అలాంటి విశ్వాసంలోనికి ఎవరైతే రాగలరో వారు మాత్రమే నిజమైన క్రైస్తవులు, వారు మాత్రమే నిజమైన యేసుక్రీస్తు మార్గములో ఉన్నవారు. దట్ ఈస్ కాల్డ్ ట్రూ వే ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది మన పేరు, అది మన స్థానము, అది మన సామర్థ్యము. ఇంటిలోనైనా రావాలి. ఒక కొత్త నిబంధన మీరు గమనించండి, అన్ని హౌస్ చర్చెస్, ఇంటి సంఘాలు, ఇళ్లలోనే సంఘాలు, వాకిట్లోనే సంఘము, వీధిలోనే సంఘము. ఈరోజు ఉన్నట్లుగా ఎంత పెద్ద పెద్ద భారీ సెటప్లు, సెట్టింగ్లు, లైటింగ్లు, డీజేలు అవి లేవు. ఒకప్పుడు క్రైస్తవ్యము పాడైపోయిందయ్యా. మనము దాన్ని రైట్ చేసుకుంటున్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను ఇలాగే వదిలేస్తే రేపు కూడా అయిపోతుంది. కాబట్టి నన్ను మీరు కొంచెం కంట్రోల్ చేయాలి, సమయం అయిపోయింది. కాబట్టి ధనవంతులు మీకు శ్రమ, బీదలారా మీరు ధన్యులు అని చెబుతుంది. దేవుడు బీదల పక్షమును ఎప్పుడు ఉంటాడు. నాకు అది లేదని ఎప్పుడు ఏడవకండి, నాకు ఒక లేదు కదని ఎప్పుడు బాధపడకండి. ఈరోజు ఆరోగ్యం ఉందా? ఈరోజు ఆత్మీయ జీవితం బాగుందా? ఈరోజు ఇంత ఆహారం తినగలిగానా? చాలు. అప్పులున్నాయా? తొందరగా అప్పుల నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు చేయండి. దేవుని యొక్క సహాయం కోరుకొని అప్పుల్లో నుంచి బయటపడండి. చాలు చాలు చాలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘము బీద సంఘము, కానీ దేవునిలో ధనము కలిగిన సంఘం. ఎందుకంటే మన ద్వారా మంచి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. డిసెంబర్ మాసంలో బెడ్షీట్లు పంచాం. ప్రతి మాసంలో కూడా మనము అన్నదానం చేస్తున్నాం. రోగులకి, బీదలైన రోగులకు మనము ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము. ఆ ఫుడ్ డొనేషన్ యొక్క కార్యక్రమము ఈ మాసంలో రానున్న గురువారం రోజున అది జరగనన్నది సిద్ధపడండి. దేవుడు మీకు ఇచ్చిన దానిలో నుంచే. మాసిదోనియా సంఘాలు నిరుపేద స్థితి, BPL, బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్న సంఘం. అది సేమ్ మన సంఘం లాంటిది. మీ అందరి అకౌంట్లో నాకు తెలుసు, అర్థమవుతుందా? ఎవరి అకౌంట్లో ఎంత మైనస్ ఉందో తెలుసు, ఎవరి అకౌంట్లో ఎంత డబ్బులు పడుతున్నాయో తెలుసు. అవి నెల అయ్యేసరికి ఇటు వెళ్ళిపోతున్నాయో కూడా నేను ఎరిగిన వాడిని. కాబట్టి మనది చాలా నిరుపేద, అక్కడికక్కడికి ఆ పూటకి బ్రతుకుతున్న సంఘమే. అయినప్పటికీ కూడా మన ద్వారా దేవుడు మంచి కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాడు. దానిలో ఒక కార్యక్రమమే ప్రతి నెల కూడా మనము హాస్పిటల్ దగ్గర అన్నదానం చేస్తూ ఉన్నాం కదా. చాలామంది అడుగుతున్నారు ఇప్పటికీ, మరలా ఎప్పుడు చేస్తారు అనేసి. వీలైతే మేము కూడా సహకరిస్తామనే ఉద్దేశంతో
అంటే వాళ్ళు సహకరించిన తర్వాత విషయము, సంఘముగా మన సహకారము, వారు నిరుపేదలైనను దాతృత్వము కలిగిన ఫిలిప్పి మాసిదోనియా సంఘాలు ఎలాగైతే ఉన్నాయో మనం కూడా రేపటి దినమున అలా ప్రభు రాకడలో ఎత్తపడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.